విశాఖలో ఇంధనంతో నడిచే వాహనాలు బంకుల ముందు బార్లు తీరాయి. ఎవరిని పలకరించినా ఒకటే మాట, డీజిల్ కోసం, పెట్రోల్ కోసం. ఊరంతా తిరుగుతున్నామని చెబుతున్నారు. హఠాత్తుగా విశాఖలో ఇంధనం కొరత మొదలైంది. కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. విశాఖలో ఇంధన కష్టాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. 4 రోజుల నుంచి కూడాను తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ దొరక ఇబ్బంది పడుతుంటే తాజాగా ఈ పరిస్థితి ఉత్తరాంధ్ర జిల్లాల ముఖద్వారం అయినటువంటి విశాఖ కూడా తాకింది. ఈ రోజు పెద్ద ఎత్తున మనం ఒకసారిగా విజువల్స్ లో చూసుకోవచ్చు. ఆటో వాళ్ళలు గానీ, కార్లు గానీ, ఇంకో పక్క 2 వీలర్స్ గానీ ఉదయం నుంచి పెద్ద ఎత్తున బంకుల దగ్గర పడిగాపులు కాస్తున్న పరిస్థితి. పెట్రోల్ డీజిల్ నో స్టాక్ బోర్డులు అయితే కొన్ని బంకుల్లో దర్శనమిస్తే మరికొన్ని బంకుల్లో బారులు తీరుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అసలు ఏం జరిగింది, ఏమైంది అనేది స్పష్టంగా ఎవరికి తెలియని పరిస్థితి. ఒకవైపు మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం చెప్తున్న దాన్ని బట్టి ఎక్కడ ఇబ్బంది పడద్దు, పెట్రోల్ కి డీజిల్ కి ఎటువంటి సమస్య లేదు అంటున్నప్పుడు కూడాను పబ్లిక్ లో మాత్రం ఒక రకమైనటువంటి భయాందోళన మొదలైంది. పెట్రోల్ ఇంక దొరకదేమో, ఏమవుతుందో, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేటువంటి ఒక రకమైనటువంటి భయాందోళనతో కావాల్సిన దానికంటే ఎక్సెస్ గా పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోయించుకున్న తరుణంలో ఈ పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఈ సిటీలో ఉన్నటువంటి బంకుల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. బంకుల్లో పెట్రోల్ కావాల్సినంత ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమో దొరుకుతుందో దొరకదని చెప్పి అనుకున్న దానికంటే ఎక్కువ కొట్టించుకోవడం వల్లే ఈ పరిస్థితి. చెప్పి ఏం పరిస్థితి అసలు? డీజిల్ దొరకట్లేదండి నిన్నటి నుంచి కూడా. నువ్వు ఎంతసేపు ఎంత ఇక్కడికి వచ్చి? గంట అవుతుంది సార్. గంట పెట్టుకున్నాను. నిన్నటి నుంచి కూడా డీజిల్ దొరకలేదు. ఏం చెప్తున్నారు బంకులు అడిగితే? డీజిల్ లేదని చెప్తున్నారు సార్. ఇక ఆయన 200 కొడుతున్నారు అంతే, 2 లీటర్లు, ఎక్కువ కొట్టట్లేదు. మరి నిన్నటి నుంచి నువ్వు ఏ బంకులు తిరిగా? ఇక్కడ చాలా బంకులు తిరిగాండి. రామడాక్స్ బంకు, తర్వాత సిరిపురం, డైరీపురం, ఎన్ని తిరిగాం. బంకులు చాలా తిరిగాం, దొరకలేదు, ఎక్కడ లేవండి. మరి ఇప్పుడు నువ్వు ఆటోతోనే నీ జీవనాధారం. మరి నిన్నటి నుంచి డీజిల్ లేదు, ఎలా అనిపిస్తుంది పరిస్థితి? ఏం చేస్తాను సార్, మరి లేదు. ఆయిల్ ఉంటే మాకు వచ్చి వస్తుంది, ఆయిల్ వచ్చే వ్యాపారం కూడా ఏముండదు సార్. అదే పరిస్థితి. అన్న చెప్పండి, మీరు ఏంటి డీజిల్ కోసమా పెట్రోల్ కోసమా? డీజిల్ సార్ మాకు ఆటో, డీజిల్ ఆటో. అలా డీజిల్ కోసం కొన్ని బంకులు తిరిగాం వైజాగ్ లో. అన్ని బంకులు కూడా ఆల్రెడీ క్లోజ్ అయ్యి ఉన్నాయి. ఎక్కడ చేసినా నో ఫెయిల్ అని చెప్పేశారు. ఎలా ఎస్ఎల్ఎక్స్ వస్తే కొంచెం లైన్ అయితే ఉండదని బాగానే సర్వీస్ చేస్తున్నారు. అన్ని బళ్ళకి ఒక 2 లీటర్స్ అలా ఇవ్వడం వల్ల అలా ముందుకు మూవ్ అవుతున్నాం. 2 లీటర్స్ వేసుకొని మళ్ళీ అడ్లకి వస్తాడని చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ బంకులు. పర్టికులర్ గా డీజిల్ దొరకట్లేదు అనడానికి మీకు ఉన్నటువంటి సమాచారం ఏదైనా ఉందా? ఎందుకని దొరకట్లేదు? ఉన్నాయి కదా అక్కడ దేశాల్లో ఏదో యుద్ధాలు జరగడం వల్ల మనకి ఫీల్ అనేది రావడం లేట్ అవ్వడం వల్ల మనకి ఇలా జరుగుతుందని సమాచారం. ఇది ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం. ఏదైతే ఆయిల్ దొరకట్లేదు అనే దానికి ఆటో వాళ్ళు చెప్పిన పశ్చిమాసియా పెద్ద వాతావరణ నేపథ్యంలో ఈరోజు డీజిల్ అయితే పూర్తిగా దొరకట్లేదు అనేటువంటి ఒక అనుమానం అయితే వీళ్ళందరూ వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో దాదాపు అన్ని బంకులు చుట్టూ తిరుగుతున్నప్పుడు కూడా ఎక్కడా లేదు. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి బంకులో 2-3 లీటర్లు అయితే పోయించుకొని వెళ్లే పరిస్థితి ఉందని చెప్పి చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఈ రోజు విశాఖపట్నంలో కూడాను ఈ ఆయిల్ షాప్ అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సాధిత్య కుమార్ రాజేష్ వైద్య.